తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న నేతన్నలవి ఆత్మహత్యలు కాదన్నారు. అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని అభివర్ణించారు. నేతన్నలకు ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అని లేఖలో నిలదీశారు. ఇప్పటిదాకా 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు బలిదానాలు చేసుకున్నారని అన్న ఆయన ఈ 10 ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని, మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం తలెత్తిందన్నారు. గత ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలను నేతన్నలకు ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దని కోరారు మాజీ మంత్రి కేటీఆర్.